మర్కజ్ లా కాలేజ్ అనే ఓ విద్యా సంస్థ ఉంది. అందులో పూర్తి ఇస్లామిక్ భావాలున్న వారికి అడ్మిషన్లు లభిస్తాయి, ఇతరులకు లభించవు. అక్కడ షరియా లాలో ఉన్నవేంటి, వాటిని ఇప్పుడున్న మోడ్రన్ లాలో ఎలా అప్లై చేయాలన్న విషయాలపై థియాలజీని నేర్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కావాలంటే 5 ఏళ్లు చదవాలి. ఈ 5 ఏళ్ల తర్వాత ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులంతా షరియా లాను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చట్టంలో ఉన్న బొక్కలేంటన్న దానిపై సరైన అవగాహన ఉన్నవారు ఉంటారు. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదని అనుకుంటే పొరపాటే. గత ఏడాది ఈ కాలేజ్ మొదటి బ్యాచ్ పట్టభద్రులు బయటకు వచ్చారు. అందులో 58 మంది లా గ్రాడ్యుయేట్లు ఉంటే 35 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందనుకుంటే పొరపాటే. ఇప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కో బ్యాచ్ బయటికి వస్తూనే ఉంటుంది. వీరంతా హైకోర్టులు, జిల్లా కోర్టులు, ఇక న్యాయ వృత్తిని ప్రాక్టీస్ చేయనున్నారు. న్యాయ విభాగాన్ని క్యాప్చర్ చేయాలనే ఉద్దేశం వీరిలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.